ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మంచి చెడుకు మధ్య తేడా తెలిస్తేనే సమాజంలో విఫలమన్న అవుతారు, విజయులన్న అవుతారు. ఏ గుడ్ ఫీల్ ఫ్యాక్టర్ ఆ గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమంతా అది ఏదైతే నేను 3 రాజధానులు ఉద్యమం చేశానో తను డిస్మాంటిల్ చేసి బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చి 3 రాజధానులు కరెక్ట్ కాదు నేను తెలుసుకున్నాను, అధికారం కోసం రాలా నేను. అప్పటికి ఎలక్షన్లు కాలా. అంటే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మీరు టీడీపీకి వెళ్ళారా? ఎస్, నేను అది సంపూర్ణమైనటువంటి పరిపాలన చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 3 రాజధానులు అనేది కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ఉద్యమం అని చెప్పేసి దాంట్లో అనవసరంగా మనం 3.5 సంవత్సరాలు నేను పావుగా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను డిస్మాంటిల్ చేశాను. ఆ 3 రాజధానులు డిస్మాంటిల్ చేసి ఇతని రాజకీయ జీవితాన్ని సమాధి కట్టకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో రాక్షస పాలన, సైతాన్ పాలన మనం చూడాల్సి వస్తుందని చెప్పి దాన్ని మట్టు పెట్టడం కోసం నేను చేసినటువంటి ప్రక్రియలో భాగమే నాకు ఇక్కడ అధికారం వస్తుందో లేదో తెలియదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే నన్ను టాలరేట్ చేయడు కదా, నాకు గొంతు కొచ్చేవాడు కదా. ఇవాళ వచ్చిన మాటలు నేను చెప్పట్లేదు, నిజమైతే అదే కదా. ఏమండి రాజకమల్ గారు, నేను పరిపస్తునే కదా. అయినా ఐ వోంట్ టాలరేట్. నేను నెవర్ నేను దేనికి భయపడను. నా జీవితం నా కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలకు మంచి చేయాలంటే మనకు ఒక ప్రభుత్వం కావాలా, మంచి ప్రభుత్వం కావాలా, అనుభవజ్ఞుడు కావాలా. మనకు పదవులు పరమావధి కాదు, ముఖ్యం కాదు. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో చేరటం కోసం నిర్ణయం తీసుకొని శివనాథ్ చిండి గారు, లోకేష్ గారు అందరూ నా తెలిసిన జీవితం నేను 3 రాజధానుల ఉద్యమ నేత అంటే మీరు చెప్పండి సార్. తెలుసు. మరి కొలికిపూడి నేను కోవట్టట్టు అంటారు, వాళ్ళకి తెలియదా నేను ఏం చేశాను? నేను తల్లి పాలు దాగి తల్లు రొమ్ము కొద్దను మిస్టర్ కొలికలపూడి. నేను ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీ కోసం బలిదానం అవటం కోసం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం చచ్చిపోవటానికి సిద్ధపడతానే కానీ నీకులాగా చెట్టు పేరు చెప్పు కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క పిందిలాగా నువ్వు వాళ్ళందరూ నువ్వు పెద్దేదో ఉద్యమకారులు అనుకున్నారు. నిన్ను ఎందుకు పెట్టారో తెలుసా? 3 రాజధానుల ఉద్యమం నేను చేస్తా ఉంటే బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థిక ఉగ్రవాదులు చేస్తున్నారంటే నిన్ను పోటీగా దళిత జేఏసీని పెట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది దళితులు మేము కూడా ఉండామని చెప్తే ఫ్రంట్ రోలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని మీరు ఏం చేశారు? మీరు బ్లాక్మెయిల్ చేసి హైప్ చేసి వాళ్ళ చేతిలో నుంచి మీరు గుంజుకొని తెలియగలవాడిని అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి కొంతమంది మిరపచేలో పిడతల్లాగా మిమ్మల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గర పోయి సంచులు తెచ్చుకొని వాళ్ళు ఇంతకన్నా దళితులు దొరకలేదన్నట్టుగా వీళ్ళు బాగా మాట్లాడుతున్నారని చెప్పి మీడియా మొత్తం పార్టీ అంతా వాళ్ళని వాటేసుకొని హైప్ చేస్తే వాళ్ళకే పంగనామాలు పెడుతున్నారు కదరా బాబు. ఆధారాలు ఉన్నాయి ఇట్లా ఇటుకి మీరు చెప్పినట్లకి అన్నీ ఉన్నాయండి, అన్ని ట్రోల్ అయినాయి. ఇప్పుడేంది సంవత్సరంన్నర నుంచి ట్రోల్ అవుతున్నాయి. అసలు నేను మన ట్రైబల్ మీటింగ్కి వెళ్తే జీకొండూరులో అతను పదజాలం ఏంటో తెలుసా? చెప్పులతో కొడతాను, చాటలతో కొడతాను, దొంగనా కొడుకులు అంటాడు. అంటే నేను అనకూడదు, సారీ, బూత్ మాటలు మాట్లాడుతున్నాడు వేదిక మీదే. అక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళందరిని మహిళల్ని సెటైర్లు వేస్తున్నాడు. నాకు అప్పుడే అనిపించింది, నేను ప్రత్యక్షంగా చూశాను, సెటైర్లు వేస్తున్నాడు. అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి మీద సెటైర్లు వేస్తున్నాడు, చలోక్తులు విసురుతున్నాడు. అసలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే నా 42 సంవత్సరాలు నేను ఎక్కడ చూడాల. ఇంత క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇవి అసలు అతని దగ్గర లేవు. ఏం లేకుండా ఎలా ఇచ్చారు? ఆయనకి పులిహార కలపడం రాలేదు సార్. రాజకీయ పులిహార ఈ అప్పడం, రాజకీయ పులిహార, రాజకీయం వేరు సార్. అచ్చలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. అసలు నీకు రాజకీయంలో పులిహార కలపడం రావాలా? ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. కేసినేని శివనాథ్ చిండి గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎంపీ. ఆయన బీటెక్ చేశాడు, మంచి నిష్ణాతుడు, పారిశ్రామికవేత్త, మంచి క్యారెక్టర్ ఉండేవాడు. నువ్వు ఎట్టుండాలా?
లాయల్గా ఉండాలా. చెబుతున్నావు, పిర్రగిల్లు జాలబాడుతున్నావు నువ్వు మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను ఆయనకు లాయలు, నేను అబ్బా ఆయన ఇస్తేనే టికెట్ నేను గెలిచానని. ఇదేంది ఇది? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. నిజంగా ఈ 5 కోట్లు ఏం చెప్తారు? ఏం సార్ చెప్పాలండి, 5 కోట్లు అతని దగ్గర ఎక్కడ ఉన్నాయి? దుమారం అవుతుంది కదా, పెద్ద బాంబులా పేలింది. నేను ఒకటి చెప్తా, శ్రీనివాస్ గారు రండి, మీరు ఎంక్వైరీ చేపిద్దాం, నిగ్గు తేలుద్దాం. సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు దీని మీద. ఎంక్వైరీ చేపిద్దాం, ఏదో ఒక ఎంక్వైరీ చేపిద్దాం. నువ్వు చెప్పు నిజాలు, నిగ్గు తేలుద్దాం. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది చెప్తే ఎవిడెన్స్ రాకుండా ఏదో ఒకటి చూపించేస్తే ఇది వచ్చేసిందంటే. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పంపించామని చెప్పి ట్రాన్సాక్షన్ చూపిస్తా. అవి ఎవరికి పంపించావు సార్? పలాని చిన్ని గారికే పంపించావు. చిన్ని గారి నెంబర్లు లేవు అక్కడ. తర్వాత ఏమంటాడు తెలుసా? చిన్ని గారి ఆయన ఇచ్చిన నెంబర్లకు పంపించానంటాడు. ఎందుకు పంపించావు? నువ్వు అక్కడ దందా చేస్తానంటే ఎవరికో నువ్వు ఆ దందా చేసేటువంటి కమిషన్లో చేసేటువంటి పెద్ద పెద్ద ఉంటా స్మగ్లర్లు, వాళ్ళతో నువ్వు సహాయం చేసి ఆ డబ్బులు పంపించుండవు. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రోలెక్స్ వాచ్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకున్న 30,30,000 రూపాయలు సొక్క ఎక్కడి నుంచి వచ్చింది? షర్టు 30,000 రోజు వేసేది. నీ ఫార్చునర్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసే విలాసాల జీవితాలు ఎక్కడి? నువ్వు రోజు హైదరాబాద్ వెళ్ళి వస్తావే ఫ్లైట్లో, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యే జీతం సరిపోద్దా? ఏమండి నీ విలాసవంతమైన జీవితం నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? నువ్వు ఏమి లేవని చెప్పావు అఫిడవిట్లో. అంటే హైదరాబాద్ ఒక విద్యా వ్యవస్థ ఉంది, ఒక అకాడమీ ఉంది కదా, ఐఏఎస్ అకాడమీ. అదే చెబుతూ ఉంటాడు సార్, అది ఎప్పుడు చెప్పే మాటే. అసలు దానికి ఎంతోమంది ఐఏఎస్లు తయారు చేసి నేనే తయారు చేసి చెబుతాడు. ఎవరు సార్ వాళ్ళు? ఎవరో చెప్పమానండి, వాళ్ళ పేర్లు ఏది చెప్పమానండి, వాళ్ళ డేటా ఏది ఇవ్వమానండి. ఐఏఎస్లో 5 తయారు చేస్తే ఎన్ని కోట్లు వస్తాయా ఏంది? విద్యావంతులు విద్యా సంస్థలకి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 30-40 ఏళ్ళు సంపాదిస్తేనే కోట్లు రావు ఈ సమాజంలో. ఎన్ని వస్తాయింది టీచింగ్కి? నీ లైవ్లీహుడ్ జరగాలి కదా. నువ్వేనా పెద్ద వ్యాపారవేత్తవు కాదు కదా. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? నీకు ఎలక్షన్లో డబ్బులు పెట్టానంటున్నావు, అవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఎవరు గెలిపించారు? నీకు అసలు ఎవరు? నీకు వచ్చినప్పుడు సొక్కాపేట సరిగ్గా లేదు కదా, పచ్చద ఒకటి. అసలు ఎంత నంగనాసి తొంగపుర్రంటే రైతా? ఆయన రైతా? ఆయన ఎవరు? రైతులు పంట పండిస్తారు, రైతులు దుక్కు దున్నుతారు, విత్తనాలు వేస్తారు, కోత కోస్తారు, నీళ్లు పెడతారు, వాళ్ళు జీవితకాలం అన్నదాతలుగా ఉండిపోతారు ఈ సమాజానికి. నువ్వెక్కడో హైదరాబాద్లో ఉండవుడి. నీకు అసలు పొలం వ్యవసాయమే తెలియదు. మరి ఏమి తెలియనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు గతంలో టీడీపీ పార్టీ అమరావతి ఉద్యమంలో ముందు పెట్టింది? మోసం చేశాడండి. మేకవన్నెను పులంటలా ఈ ఒకటి కట్టుకుంటాడు పెద్ద రైతులాగా గ్రీన్ది. ఏమండి దాన్ని ఏమంటామంటే అతి వినయం దురుతుల లక్షణం. అతి వినయం అతని దగ్గర ఉంది. మీరు చూసారో లేదో అంతా ఈ తలకు కట్టుకొని అసలు ఇతను రైతులకి అసలు పుట్టుకతోనే అసలు రైతులందరినీ ఇతనే అమరావతి ఉద్యమం అసలు అమరావతి మొత్తం ఇతనే చేసేసినట్టుగా, అమరావతి ఇతని వల్లే వచ్చేసినట్టుగా. ఏమంటే అతను మ్యాన్ హ్యాండింగ్ చేస్తాడండి. అతను ఒకటి చూడండి, విష్ణు కుమార్ రాజుని ఒక ప్రజాప్రతినిధి అయ్యేవాడు ఒక డిబేట్లో ఉన్నప్పుడు సంస్కారవంతుడై ఉంటే, చదువు చెప్పుంటే, ఇతను ఐఏఎస్ కోచింగ్ ఇచ్చుంటే, ఇతని దగ్గర రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయండి. డిబేట్లో చెప్పుతో కొడతారంటే ఎవడన్నా? నేను 42 సంవత్సరాల నుంచి ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని, అది నీకు ప్రామాణికమా? అంటే ఇతనిలో దాగి ఉన్నటువంటి హ్యాబిచువల్ క్రిమినల్ ఇతను నేను పాతకాలంలో కొలికిపూడై ఉంటేనా కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు తిరువురులో నిలబడలేడు, తిరగలేడు అన్నాడు. అసలు నువ్వు మమ్మల్ని ఎప్పుడన్నా చూసావా? నువ్వు 42 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం, ఉద్యమం నేపథ్యం. అసలు ఒకసారి వెళ్ళి కనుక్కో రోడ్ల మీద, భస్సం అయిపోతావు. అట్టాటి మా దగ్గర లేవు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను గెలుచుకుంటాడు కేశినేని శ్రీనివాస్, మనసులు గెలుచుకుంటాడు. అందరి పక్షపాతి, అందరు జనాల పక్షపాతి, పేదల పక్షపాతి. అసలు నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్ అండి. నువ్వు నీలో దాగి ఉంది అంటే నువ్వేం చేస్తా అంటే కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు వస్తే హతమారుస్తావా ఏంటి? దానికి అర్థం ఏంటో చెప్పు.